మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్ 1 ఏంటిది? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ ఎత్తుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నులకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుంది అనే మాట తప్పకుండా యాద్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఏం జరిగింది దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ 12 లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్లు మీ కళ్ళ ముందే ఉన్నాయి. 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ కిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి 200 నుంచి 2000 రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు 10 ఏళ్లలో మనం చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మా కాళే యాదయ్య గారి నియోజకవర్గంలో షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్పుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం. వికారాబాద్ లో ఇవాళ కలెక్టర్ ఎప్పటి నుంచో వికారాబాద్ ప్రజల కళ అది, దాన్ని నెరవేర్చింది కేసీఆర్ గారు. ఇక్కడ ఉండే గిరిజన సోదరులు ఎంతో మంది ఎన్నటి నుంచో అడుగుతున్నారు మా తాండాల మా రాజ్యం ఉండాలని, దాన్ని కూడా నెరవేర్చింది కేసీఆర్. ఇట్లా నేను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా గానీ ఎండ బాగున్నది, మీరు కూడా బేజారైతారు, ఎక్కువసేపు చెప్పా. ఇంకొక మాట కూడా మా యాదన్న యాద్ చేస్తున్నాడు. 111 జీవోను కూడా అందరు చెప్పినోళ్లే గానీ ఆఖరికి ఎత్తేసింది కేసీఆర్ అనే మాట యాద్ చేయమని చెప్పి మా యాదయ్య గారు చెప్తా ఉన్నారు. ఒక 111 జీవో, ఒక మంచినీళ్ళు ఇచ్చుడు, రైతులకు రైతు బంధు ఇచ్చుడు కాదు, చెప్తే ఇంకో గంట చెప్పొచ్చు. అదే ఈ రోజు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. ఏం చేసిండ్రు నాయన? 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉండి దేశానికి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు, మా చేవెళ్ళకి ఏం చేసిండ్రు చెప్పి ఓటు అడగవయ్యా అంటే చెప్పేందుకు ఏం లేదు. వాళ్ళు అనేది ఒక్కటి జై శ్రీరామ్, ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా చేవెళ్లకు మా తెలంగాణకు? ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్, శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రామునికి ఏం కాదు. రామునికి ఏమి కాదు, బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చిండ్రో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, ఆలోచించండి. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో సిలిండర్ ధర ఎంత? 400. ఈ రోజు ఎంత సిలిండర్ ధర? 1200. మోడీ గారు ఆనాడు 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర డీజిల్ పెట్రోల్ దొరకది, మన దగ్గర ముడి చమురు దొరకది. భారతదేశంలో ముడి చమురు మనం బయట దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ ధర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క బ్యారెల్ కు $100 ఉండే 10 ఏళ్ల కిందట. ఇవాళ ఒక్క బ్యారెల్ ధర $16 తగ్గింది, $84 అయ్యింది. 10 ఏళ్లలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలి. మరి తగ్గినాయా పెరిగినాయా? ఒక ఆయన అంటాడు మరి బండి సంజయ్ మోడీ దేవుడు అన్నా, దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా? 60 రూపాయల డీజిల్ 95 రూపాయలు చేసి అందరు కొంపలు ముచ్చుకున్నందుకు రైతులకు దేవుడా? లేదా సరుకు రవాణా ఛార్జీలు పెంచి పప్పు పిరం చేసి, ఉప్పు పిరం చేసి, నూనె పిరం చేసి, చింతపండు పిరం చేసి బతుకులాగం చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? ఎవలకు దేవుడు? అది చెప్పమంటే చెప్పాడు. కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే నేను మీ అందరికి ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, శ్రీరాముడిని మొక్కుదాం, శ్రీరాముడికి మొక్కుదాం. ఏం తప్పులేదు, దేవుడు ఆయన. కానీ ఏమీ చేయని బీజేపీని, తెలంగాణకు నయా పైసా పని చేయని బీజేపీని మాత్రం
ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే బుద్ధి చెప్పుదామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. చేవెళ్ల ప్రాంతానికి, చేవెళ్ల పార్లమెంటుకు కృష్ణా నీళ్లు రావాలి. కృష్ణా నీళ్లలో మన వాటా తెలుసుమని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని. వాటా తెలుసలేదు, నీటి చుక్క కూడా పంచలేదు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాంతో వేగంగా పూర్తి చేసుకుంటామంటే నీళ్లు వంచలేదు, వాటా ఇయ్యలేదు. కనీసం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇయ్యకుండా సతాయించినోడు ఇదే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లకెళ్ళి. ఏం ముఖం పెట్టుకొని చేవెళ్లలో ఇలా ఓట్లు అడుగుతున్నారు विश्वेश्वर रेड्डी अने మాట నేను అడుగుతా ఉన్నా. आखिरी में मैं यही बोलना चाहता हूं, हमारे जितने भी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से एक ही गुजारिश करना चाहता हूं, अगर तेलंगाना में आज अगर बीजेपी को रोकने का किसी में दम है तो सिर्फ और सिर्फ केसीआर साहब में और बीआरएस पार्टी में है। अभी हाल ही में जो असेंबली इलेक्शन हुआ, आप सोचिए 1 मिनट के लिए, किसने हराया बंडी संजय को? किसने हराया बंडी संजय को? बीआरएस। किसने हराया धर्मपुरी अरविंद को? किसने हराया ईटेल राजेंद्र को? किसने हराया रघुनंदन राव को? किसने हराया स्वयं बाबूराव को? और किसने डराया किशन रेड्डी को कि वो कंटेस्ट भी नहीं करे? बीआरएस। अगर किसी में दम है बीजेपी को रोकने का तो सिर्फ और सिर्फ बीआरएस में है। చేవెళ్ల కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైతే రంజిత్ రెడ్డి అన్నది వచ్చిందో తనుకునుడు గుద్దుకునుడు మోపైంది. 3వ స్థానానికి పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. యాది పెట్టుకోండి ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, ద్రోహులకు బుద్ధి చెప్తారు. అమ్మను మోసం చేసిన, అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బలహీన వర్గాలందరికీ బలమైన గొంతుగా 25 ఏళ్లుగా మీ అందరికీ సుపరిచితుడైన కాసాని జ్ఞానేశ్వరరావుని గెలిపించుకుందాం. మీరొక్క 8-10 సీట్లు మాకు అప్పచెప్తే ఢిల్లీని మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ఆటాడిచ్చే రోజు మళ్ళా తొందరలోనే వస్తుందనే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మిమ్మల్ని నేను కోరేది 13 తారీఖు వరకు కష్టపడదాం. ఎండ ఉంది నాకు ఎరికే, కష్టపడదాం, తెలిసిన వాళ్ళకి చెబుదాం. బలహీన వర్గాల ముద్దు బిడ్డ జ్ఞానేశ్వరన్నకు సంబంధించిన కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం. చేవెళ్లలో మళ్ళీ రాబోయే రోజుల్లో కలుసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి, మీకు కూడా ఎండగొడతానని తెలుసు. అందుకే మళ్ళా కలుసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.